ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకు వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసయ్య మగదాను అనే ప్రాంతానికి చేరుకున్నప్పుడు అక్కడ పరిసయ్యులు ఇంకా సద్దుకయ్యులు యేసయ్యని చుట్టుముట్టి యేసయ్యని మాకు ఒక అద్భుత క్రియ చేసి చూపించమని అడుగుతున్నారు కదండి. అడిగినప్పుడు యేసయ్య వారికి అద్భుత క్రియని చేసి చూపించలేదు కదండి. ఎందుకంటే యేసయ్యకి తెలుసు కదండి, వారు యేసయ్యని శోధించడానికి అద్భుత క్రియని అడుగుతున్నారని యేసయ్యకి తెలుసు కదండి. అందుకని యేసయ్య అక్కడ ఏ అద్భుత క్రియ కూడా చేయలేదు కదండి. అద్భుత క్రియ చేయలేదు. కానీ యేసయ్య వారిని విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట కదండి. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనము. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకునుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్పవిశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అదే అయినను. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించెను కదండి. ఇక్కడ శిష్యులు తమలో తాము అవిశ్వాసంగా ఆలోచించుకుంటుంటేనే యేసయ్య వారిని గద్దించారు కదండి. అల్పవిశ్వాసులారా అని యేసయ్య తిడుతున్నారు కదండి. అల్పవిశ్వాసం అంటే ఉండాల్సినంత విశ్వాసము లేకపోవడం కదండి. మనకి ఎప్పుడైతే ఉండాల్సిన విశ్వాసం లేదని మనకు అర్థమవుతుందో మనం వెంటనే యేసయ్యని నాకు అవిశ్వాసం ఉండకుండా చేయండి యేసయ్య అని మనము యేసయ్యని రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థన చేయాలి కదండి. అప్పుడు యేసయ్య మన విశ్వాసాన్ని అభివృద్ధి పొందిస్తారు కదండి. మనము యేసయ్య మీద చూపించే విశ్వాసాన్ని బట్టి యేసయ్య మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలని చేస్తారు కదండి. ఇంకా యేసయ్య ఏమని చెప్తున్నారండి? పులిసిన పిండి అనే అబద్ధ బోధన గురించి మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే కొంచెం పులిసిన పిండి మొత్తము మంచి పిండిని ఎలా పాడు చేస్తుందో అదేవిధంగా కొంచెం తప్పుడు బోధ మనకున్న విశ్వాసాన్ని అంతటిని కూడా పాడు చేస్తుంది కదండి. యేసయ్య దాని విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండమని మనకి చెప్తున్నారు కదండి. సాతాను ఎన్నో విధాలుగా మనకి యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని తీసివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు కదండి. కాబట్టి మనం దాన్ని గ్రహించి మనము యేసయ్య సహాయం తీసుకుని యేసయ్య మీద విశ్వాసాన్ని కోల్పోకుండా అంతం వరకు నమ్మకంగా జీవించే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.